ప్రధానంగా ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి ఒక మహబూబ్ నగర్కి సంబంధించి అసలు పాలమూరుకి ఏ విధంగా అభివృద్ధి చేయలేదు కేసీఆర్ గతంలో, అందుకే ఇట్లా ఉంది అనేది ఒక ప్రధానమైన విమర్శ చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు అసలు? రేవంత్ రెడ్డి దురదృష్టం ఏంటంటే అండి, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఏది పడితే అది మాట్లాడి ఒక దుర్మార్గమైనటువంటి అబద్ధాలు ఆడి రాజకీయ ఆధిపత్యాన్ని సంపాదించుకున్నటువంటి ఒక వ్యక్తి రేవంత్ రెడ్డి. కళ్ళున్న కబోది, పాలమూరు బిడ్డ, ఆ గడ్డ మీద పుట్టి ఆ గడ్డ మీద పండించే పంటను తిన్నోడైతే మాత్రం అట్లా మాట్లాడు. ఒకవేళ ఏమైనా కొండారెడ్డిపల్లె వాస్తవ్యుడైతే మాత్రం రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడొద్దు. కర్నూలు ఆయన అయితే మాట్లాడవచ్చు, ఏది పడితే అది మాట్లాడవచ్చు. ఎందుకు అంటున్నట్టు ఈ మాట, ఇవాళ పాలమూరు 2014కు ముందు ఉన్న సాగు విస్తీర్ణం ఏంటి, 2023లో ఉన్నటువంటి ఒక సాగు విస్తీర్ణం ఎంతో ఒక్కసారి చూడండి. ఓకే. రెండు, భారతదేశంలోనే బాగా వెనుకబడ్డటువంటి ఒక జిల్లాలలో ఒక జిల్లా పాలమూరు జిల్లా. మనకు ఎక్కడో ఎడారుల్లో ఉండేటువంటి ఒక పక్షులు అనంతపూర్లో ఇటు పాలమూరులో కనబడుతున్నాయి అని చెప్పని, డెజర్ట్ బర్డ్స్ వస్తున్నాయి, పాలమూరు క్యాన్ అండ్ ఈవెన్ అనంతపూర్ ఆల్సో డెజర్ట్గా మారిపోతుంది అని చెప్పని చాలామంది పరిశోధకులు చెప్తా ఉండే. నేను ఐఎమ్ టాకింగ్ టు యూ బిఫోర్ తెలంగాణ ఫార్మేషన్. అటువంటి సినారియో ఇవాళ అనంతపూర్ ఎట్లుంది, ఇవాళ పాలమూరు ఎట్లుందో, ఇది కంపారిజన్, వేరే ఏమొద్దు కంపారిజన్ మనకు. ఒక్కసారి మీరు అనంతపూర్ పోయి చూడండి, మళ్ళీ ఇవాళ పాలమూరుకు రండి. ఇవాళ బీళ్లు పడి నెర్రలు బారినటువంటి ఒక భూములన్నీ కూడా ఇవాళ పచ్చని పంట పొలాలుగా మారిపోయినాయి. ఆకలి చావులతో అన్నమో రామచంద్ర అన్నటువంటి ఒక రైతులు ఇవాళ అన్నదాతలుగా మారిపోయి ఇవాళ స్వయం సమృద్ధితో పంటలు పండించుకుంటూ బతుకుతున్నటువంటి ఒక రైతాంగాన్ని చూస్తూ ఉన్నాం. మహబూబ్ నగర్ పచ్చగుండం ఏందండి అనుకునేది. మహబూబ్ నగర్లో మీరు ఇట్లా బండేసుకుంటూ పోతుంటే ఒకప్పుడు ఎండ, రాళ్ళు, రప్పలు తప్ప ఏం కనబడకపోతుండే. అటువంటి పాలమూరు ఇవాళ పచ్చగా మారిపోయింది. ఏ పల్లె కన్నా పోండి, ఆ పల్లెల్లో చెరువుల్లో నీళ్లున్నాయి, నీళ్లున్న చెరువులో చేపలు ఉన్నాయి. ఒక ఆహ్లాదకరమైనటువంటి ఒక సస్యశ్యామలమైన వాతావరణం ఇవాళ పాలమూరులో కనబడితే, పాలమూరు లేబర్గా పేరుగాంచింది ఒకప్పుడు. ఆ పాలమూరు లేబర్ ఇవాళ మళ్ళీ రివర్స్ మైగ్రేషన్ స్టార్ట్ అయింది. ఇవాళ కర్ణాటక నుండి, ఆంధ్రప్రదేశ్ నుండి, ఒరిస్సా నుండి పాలమూరుకు వచ్చి పనులు చేసుకొని పొట్ట నింపుకుంటున్నటువంటి ఒక అన్నపూర్ణ లెక్క పాలమూరు తయారైతే, కళ్ళున్న కబోదు లెక్క, మూర్ఖుని లెక్క. అందుకే అంటారు కదా, అర్థం కానోడికి చెప్పొచ్చు, అర్థం అయినోడికి చెప్పొచ్చు. కానీ రేవంత్ రెడ్డి అర్థమై అర్థం కానట్టు నటించేటువంటి ఒక మూర్ఖుడు లెక్క వ్యవహరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు చెప్పలేము ఎవరి మీద. ఇప్పుడు అదే పాలమూరు 2014 ముందు ఎట్లుందో నీ కళ్ళ ముందే ఉంది కదా, ఇవాళ ఎట్లుందో నీ కళ్ళ ముందే ఉంది. మరి ఏదో నువ్వు కర్నూలు వాసి లెక్క మాట్లాడితే ఎట్లా, కొండారెడ్డి పల్లెలో పుట్టిన బిడ్డ లెక్క మాట్లాడితే నీకు అర్థమవుతుంది. దెన్ యూ విల్ అప్రిషియేట్ వాట్ ఇస్ ఇంకేమైనా బెటర్ చేయాలనుకుంటే చెప్పు. కేసీఆర్ గారు దాదాపు మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అనేక హాస్పిటల్స్ కట్టిండు, అనేక బస్తీ దవాఖానాలు కట్టిండు, ప్రతి పల్లెలో పల్లె దవాఖానాలు కట్టిండు, కొత్త విద్యా అవకాశాలు కల్పించిండు, మంచి రోడ్లు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా అభివృద్ధి చేసిండు, తర్వాత ఇరిగేషన్ పెంచిండు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇచ్చిండు. ఇన్ని రకాలుగా అభివృద్ధి చేసినటువంటి ఒక తీరు కనబడతా ఉంది. నువ్వు ముఖ్యమంత్రివి, కొండారెడ్డిపల్లె, కొడంగల్లో నువ్వు శాసనసభ్యుడివి, ఆ గడ్డకు నువ్వేమిచ్చి రుణం తీసుకుంటావో రుణం మాట్లాడు. నేనేం చేస్తా అభివృద్ధి అని చెప్పు. పొద్దున్న లేస్తే కేసీఆర్ ఇది చేయలే, కేసీఆర్ అది చేయలే అని చెప్పని ఆ రుడాలి ఏడుపులు ఏడిస్తే ఎట్లా నాకు అర్థం కాదు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి భవిష్యత్తులో నేను ఇది చేస్తా అని చెప్పు. నీకు అధికారం ఇచ్చిండ్రు,